కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదాల్లో భక్తులకు అందించే స్వామివారి లడ్డూ ప్రసాదంలో అనేక రకాలుగా కల్తీలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది. యథేచ్ఛగా అధికారాన్ని ఉపయోగించుకొని వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన, దేవుడి పైన, ఆస్తులపైన పెత్తనం చెలాయించి హైందవ సమాజానికి తీరని ద్రోహం చేసిన నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన గావించాలని, రాజకీయ కార్పొరేట్ కబంధ హస్తాల నుండి దేవాలయాలని విముక్తి కలిగించాలని చెప్పి, అదేవిధంగా స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే పూలను ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే పెంచుతున్నారో, స్వామివారి నైవేద్యాలకు, స్వామివారి లడ్డూ తయారీకి కావాల్సిన నెయ్యి తయారు చేయడానికి పూర్తిగా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే నెయ్యిని ఉపయోగించాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ, దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు దేశం నుండి నలుమూలల నుండి విచ్చేసిన వివిధ మఠాధిపతులు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుంగనూరు నుండి తిరుమల పరిరక్షణ పాదయాత్ర పేరుతో ఈరోజు భక్తజనంతో, స్వామివారి భక్తులతో కలిసి పుంగనూరు నుండి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్ర ఆరంభ సమయం కొంతవరకు ఆలస్యమైనప్పటికీ చాలా దిగ్విజయంగా కొనసాగుతోంది. 30వ తేదీ కల్లా అలిపిరి చేరుకుని, అలిపిరి నుండి శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల వరకు మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.